ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 2.5 దశాబ్దాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠంపై కూర్చుంటుందని ఫలితాలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆ పార్టీ నేతలు అన్నారు. అలాంటి మార్పును ఢిల్లీ ప్రజలకు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. అధిష్టాన మార్గదర్శకం, వ్యూహాలు, తమ కార్యకర్తలు చేసిన కృషి ఫలిస్తోందని తెలిపారు. బీజేపీ 50 కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంటుందని పార్టీ నేత రమేష్ బిధూరి అన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఖండించింది. గత 4 ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయని గుర్తుకు చేశారు. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదన్నారు. కానీ ఢిల్లీ ప్రజలు 2 సార్లు ఆప్ అధికారాన్ని ఇచ్చారని ఆప్ నేత సుశీల్ గుప్తా చెప్పారు.